ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2026 గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఈ నవగ్రహాల సంచారం ఈ 2026లో ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు. మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ 2026 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు ఈ 2026 నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, 2025తో పోల్చుకుంటే 26 ఇంకా బెటర్గా ఉండబోతుందా? ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం. అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాలన, దాని తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది. అంటే 10 రాడు మాట 10 ధరజల్లు. 10 మంది ఏ మార్గంలో నడిస్తే ఆ దారి రాజబాట అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే 2026 సంవత్సరం 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి. ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఆర్థికపరమైన అసమానతలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు. శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు. అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జననష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము, లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా 2026 సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం కింద చెప్పచ్చు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు, కేతు అలానే వచ్చేసేసి మీకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అలానే 2026 సంవత్సరం అర్ధరాత్రి జనవరి 1వ తేదీ 12 గంటల 1 నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం కనుక చూసుకుంటే 4 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి. చాతుర్గ్రహ కూటమి, అది మంచి యోగం. ఎందుకంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు. అలాగనే వచ్చేసి సప్తమంలో శని, పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు. అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. రవిచంద్రుడు షష్టాష్టక స్థితి, అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు. అంటే కొన్ని ప్రమాదాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ, కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకారమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. గురుగారు, ఈ 2026 మరి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? 2025 వీళ్ళకి బాగుంది, అద్భుతంగానే గడిచింది. మరి ఇంకా 26 కూడా ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి? 2025 కంటే 2026 చాలా మంచి సంవత్సరం వీళ్ళకి. వృషభ రాశిలో అండి. వృషభ రాశి కంటే కూడా వీళ్ళకి మంచి బలం, ఓర్పు అండి. వీళ్ళ సమయం కోసం ఎదురు చూడగలుగుతారు. తర్వాత ఏంటంటే వీళ్ళ పరిస్థితులను బట్టి ఆలోచనలను కానివ్వండి, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. వీళ్ళకి ఒక చోట ఇబ్బంది ఉంది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తన మనిషి పూర్తిగా తన స్వరూపాన్ని మార్చుకుంటాడు. అక్కడ పరిస్థితులు తగ్గట్టు, వాళ్ళకు తగ్గట్టు తన ఆలోచనలు కానివ్వండి తనని తాను అడ్జస్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా అంటే కన్యారాశి అంటే సరికి వ్యాపారస్తుడు. బాగా బడబులను కొనడానికి వచ్చాడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, అప్పులు కొనడానికి వచ్చాడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, చిన్న చిన్న సరుకులు కొనడానికి వచ్చే వాళ్ళతో ఒక రకంగా ప్రవర్తిస్తాడు. వ్యాపారం చేసే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. పెద్ద బేరం అనుకోండి, వాళ్ళతో చాలా ఇంట్రెస్టింగ్గాను త్వరగా వాళ్ళ వేసిన పూర్తి రెస్పాన్సిబిలిటీ తనే తీసుకున్నట్టు మాట్లాడతాడు. అలానే వీళ్ళు కూడా ఏంటంటే సమయానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు వీళ్ళని మార్చుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటారు. వీళ్ళకి ఆ సమయం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే గురుడు యొక్క స్థితి రాజ్యంలో ఉన్నాడు, లాభంలోకి వస్తాడు, అక్టోబర్ వరకు లాభంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో కొంత సయోధ్యలో ఉన్నారు. వాళ్ళతో వీళ్ళ అండర్స్టాండింగ్ ఏదో రకంగా వీళ్ళు సర్దుబాటు చేసుకొని వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు మారారు. వీళ్ళేంటో చూపెట్టుకునే పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి.
తద్వారా వీళ్ళు ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళు పట్టిన ఓపికకు లేదంటే ఇప్పటివరకు వీళ్ళు వాళ్ళ దగ్గర ఒదిగున్న దానికి సరైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఇప్పుడు కలిగిస్తుంది ఈ గ్రహస్థితి. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలన్నీ కూడా ఒక మాయ చేస్తున్నాయి. ఇప్పుడు అష్టలక్ష్మి యోగం అంటాం, రాహు షష్టమంలో ఉంటాయి. అది రాహు ఏంటంటే ఒక మాయాగ్రహం, ఛాయ, నీడ. అక్కడ గ్రహం ఉందంటే లేదు, నీడ ఉంది, దాని ఒక గ్రహం కింద అంత శక్తి కలిగి ఉన్నటువంటి నీడ. అది వ్యక్తి ఉన్నదానికంటే అక్కడ అంతకంటే బలీయమైన శక్తిగా రాహు పనిచేస్తాడు. అంటే నేనేం చేయకుండా ఇట్లా కూర్చున్నా సరే వెనక నుంచి నీకు జరిగేటువంటి లబ్ధి జరుగుతుంది. పైకి ఏంటంటే ఏం చేయట్లేదు నేను కాబట్టి వచ్చేసి నాకేం తెలియదు అన్నట్టు అమాయకంగా ఉంటారు. కానీ జరగాల్సిన పని అంతా వీళ్ళకి వెనకాల జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎవరికో ఏం చేయాలో అలా చెప్పి వచ్చేసి కూర్చుంటారు. కాబట్టి ఆ జరిగేదంతా జరుగుతుంది, వీళ్ళకి వచ్చే లాభం వచ్చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు పొందేటువంటి ఫలితం ఏంటంటే జీవిత కాలానికి సంబంధించినటువంటి ఒక రకమైన స్థిరత్వాన్ని పొందగలుగుతారు, యోగాన్ని పొందగలుగుతారు, పదవిని పొందగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా పొందేది ఉంటే గత 12 ఏళ్ళలో 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో మీరు ఓపిక పట్టారు, దానికి ఈ సంవత్సరం మీకు కాంపన్సేట్ అవుతుంది. ఆ ఫలితాన్ని మీకు అందించే సంవత్సరం ఈ సంవత్సరం. గురుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, అలానే వచ్చేసి కేతు భాగ్యంలో వ్యయంలో ఉన్నాడు. కేతు వ్యయంలో అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు, అంటే దైవానుగ్రహాన్ని మీకు అందేలా చేస్తాడు. ఎందుకంటే ఎవరికైనా సరే అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మన ఫిజికల్గా సోల్కి ఏంటంటే అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి మోక్షం, ముక్తిని పొందాలి. దాంతో సహా పొందే అవకాశం. రాహు వ్యయంలో ఉంటే, రాహు వ్యయంలో లేడు ఇప్పుడు. ఒకవేళ ఉంటే కేతు వ్యయంలో ఉంటే, కేతు వ్యయంలో ఉంటే యోగం, రాహు వ్యయంలో ఉంటే దానికి కొంచెం నష్టం అన్న అధికంగా కొంచెం ఖర్చు పెట్టిస్తాడు. కాకపోతే ఏంటంటే రాహు ఉన్న స్థానాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాహు శని హౌస్లో ఉంటే ఒక రకంగా ఉంటాడు, బుధుడు హౌస్లో ఉంటే ఒక రకంగా ఉంటాడు, గురుడు హౌస్లో ఉంటే ఒక రకంగా ఉంటాడు. వాళ్ళకి ఏంటంటే ఛాయాగ్రహాలు కాబట్టి ఎవరి ఛాయ అనేది చూసుకోవాలి అక్కడ. ఆ విధంగా ఏంటంటే మీనరాశికి ఇప్పుడు రాహు వ్యయంలో ఉన్నాడు, కానీ ఇక్కడ మీనరాశి కుంభంలో ఉన్నాడు కాబట్టి కొంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం. ఇప్పుడు దేవగౌడ ఉన్నారండి, ఆయనకు వచ్చేసి కుంభరాహు వల్ల ఏంటంటే జీవితంలో ఆయన కూడా ఊహించుంటాడు ఎప్పుడో ప్రధాని అవుతారండి. కొన్ని ఈక్వేషన్ కలిసి సడన్గా వాళ్ళకి ఆ యోగం వచ్చింది, అలా యోగం చేస్తాడు ఒక్కోసారి. ఇక్కడ ఏంటంటే కేతు ఈయన కారకత్వం తలలేదు, మోక్ష కారకత్వం, అమృతం తాగిన శరీరం వ్యయంలో ఉన్నది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఖర్చు పెట్టరు, వీళ్ళ ఖర్చు పెట్టే వాళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా ఖర్చు పెట్టరు. ఆ పని అవ్వటానికి 10 రూపాయలు ఖర్చు ఉంది, ఆ 10 రూపాయలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు పెడతారు, వీళ్ళని తీసుకొచ్చి ముందు పెడతారు. వీళ్ళు వచ్చేసేసి అప్పటి వరకు వచ్చేసి ఎవరి దగ్గరైతే ఒదిగున్నారో సడన్గా వీళ్ళంటూ ఒక కొత్తదైనటువంటి రూపాన్ని పొంది సమాజంలో వీళ్ళు చాలా పెద్ద వ్యక్తులుగా ఎస్టాబ్లిష్ అవడానికి, అది ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, లేదంటే వచ్చేసి వ్యాపారం కావచ్చు, ఏదైనా కానివ్వండి. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యద్భుతమైన యోగం ఇచ్చేటువంటి సంవత్సరం అని చెప్పచ్చు. మరి ఆరోగ్యపరంగా వీళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కూడా పాపగ్రహం రోగస్థానంలో ఉన్నాడండి. రోగానికి రోగం అంటే వీళ్ళకి ఆరోగ్యమే, షష్ఠరాహు అవటం వల్ల. అలానే రోగస్థానాధిపతి శని సప్తమంలో ఉన్నాడు. మీనంలో శనిని ప్రత్యేకంగా చూస్తాం. మిగతా గ్రహాలు మిగతా రాశుల్లో శని వేరు, మీనరాశిలో ఉన్నటువంటి శని వేరు. పంచమ స్థానంలో మీనరాశి అయ్యుండి శని అందులో ఉంటే బహుళ సంతానాన్ని ఇస్తాడు. మిగతా చోట్ల ఏంటంటే మీనం కాకుండా వేరే రాసే సంతానపరంగా ఇబ్బందులు ఇస్తాడు, ఆలస్యంగా ఇస్తాడు సంతానాన్ని. సహజంగా ఏంటంటే మీనంలో శని ఉండి వృశ్చిక లగ్నం అనుకోండి, మీనంలో శని ఉన్నాడు, వాళ్ళకి వచ్చేసి ఏమవుద్దంటే వాళ్ళ ప్రయత్నం వచ్చేసి నార్మల్గా ఉన్నా కూడా వెంటనే సంతానం అంత ముందు రోజుల్లో 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు ఉండే వాళ్ళకి ఎక్కువగా మీనంలో ఉండేటువంటి శని వల్లే కలుగుతారని చెప్తాం. ఇలాంటి యోగాలు ఇస్తాడు మీన శని. ఇక్కడ ఎలానే ఈ రాశికి కూడా, ఈ రాశికి పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ప్రేమ వివాహాలు ఉంటే సఫలం అవుతాయండి, ఇష్టమైన వ్యక్తులకు దగ్గర కాగలుగుతారు. అలానే తన జీవితంలో జీవిత భాగస్వామితో ఒక రకమైనటువంటి సరైనటువంటి సహజీవనం చేయగలుగుతారు. అంటే సౌఖ్యం ఉంది, సంతోషం ఉంది, అలానే వచ్చేసి మనిషి జీవితంలో వచ్చే సాఫల్యం ఉంది. అన్ని రకాలుగాను బ్యాలెన్స్డ్ లైఫ్ ఏదైతే ఉందో, సక్సెస్ లైఫ్. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఇంట్లో బాగుంటే బయట బాగుండదు, లేదంటే బయట బాగుంటే ఇంట్లో ఎవరో భార్య పిల్లల గౌరవం ఎవరు, ఆ స్థితి కాకుండా రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం వీళ్ళు. అన్నింటా వీళ్ళది జయం ఉంటుంది. అంత గొప్ప యోగం కన్యారాశికి సంవత్సరం ఉండేటువంటి ఫలితం అని చెప్పచ్చు. సో వచ్చేటువంటి యోగాలన్నీ కూడా ఇంకా సవ్యంగా జరగడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలంటే? కన్యారాశి వాళ్ళు వేరే వాళ్ళు ఏమన్నా నమ్మరండి, కాబట్టి వాళ్ళు పచ్చే పెట్టుకోవాలి. ఎందుకంటే వ్యాపారస్తుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఈ వ్యాపారం ఇది ఇంత కొన్నాను ఇంత కమ్ముతున్నానని చెప్పడం, కాబట్టి వీళ్ళ స్వభావం అంతా రహస్యమే ఉంటారు. అందువల్ల వీళ్ళే నమ్ముకోవాలి. కాబట్టి వీళ్ళకి నమ్మకం ఏంటంటే కన్యారాశికి అధిపతి బుధుడు, కాబట్టి వీళ్ళు పచ్చ పెట్టుకోమనండి. పచ్చ పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జీవితంలో వేగవంతమైనటువంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు 10 రోజుల తర్వాత జరగాలి, ఇవాళ అయిపోయింది అనుకున్న పని ఈ 10 రోజులు అయిపోయింది కాబట్టి రిలాక్స్డ్గా ఉండొచ్చు. అలాంటి స్థితి బుధుడు వీళ్ళకి ఇస్తాడు. అంటే ముందు జాగ్రత్త అంటాం కదా, అది కూడా కారణం అవుతుంది వీళ్ళకి బుధుడు పచ్చ పెట్టుకోవడం వల్ల.
ఆ విధంగా వీళ్ళకి మంచి యోగం ఉందని చెప్పొచ్చు. గురుగారు, కన్యారాశి వారికి ఆంగ్ల సంవత్సరం ఉన్నటువంటి ఈ 2026 ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.